సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఎద్దుగానుగా ఆయిల్ అయితే వేసినామని చెప్పినా కదా. సో మేమైతే లొకేషన్కి అయితే వచ్చేసినాము, స్టార్ట్ కూడా వేసేసినాము. మా డాడీ ఎద్దుని కట్టుతున్నాడు. సో చూపిస్తే ఒకసారి చూడండి మీరు కూడా ఈరోజు ఆయిల్ ఎట్లేసామనేది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను ఎప్పుడు చూడలేదు మా డాడీ వేసినప్పుడల్లా. సో ఈసారి అయితే చూస్తున్నాను. సో చూద్దాం పదండి ఒకసారి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, నేను కొత్తగా చూసినట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నేను కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. నేనైతే ఇంత దూరంగా ఎందుకు నిలబడ్డాను అంటే మా డాడీ ఎద్దునైతే కట్టేస్తున్నాడు కదా. సో అది నా మీనికి ఎగురుతుందేమో అన్నట్టు మా డాడీ కొంచెం ఎంకలకో కార్ దగ్గర నిలబడంటే నేను కార్ దగ్గరనైతే నిలబడ్డాను చాలా దూరంగా. సో మా డాడీ అయితే దాన్ని కడుతున్నాడు. అది కొంచెం మాట అయితే వింటలేదు, కాకపోతే ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, ఎద్దుగాని ఆయిల్ అంటే అట్లా తిప్పుతారు, అట్లా ఆవును కట్టేసి అయితే. సో మా డాడీ వెనకాల దాన్ని నడుచుకుంటా ముందరు కోనిస్తున్నాడు. అది కొంచెం కొత్తగా కదా కాబట్టి కొంచెం దానికి తెలుసలేదు అనమాట. సో అందుకని చెప్పి వెనకాలనే నడుచుకుంటున్నాడు. సో మేము ఏం ఆయిల్ వేస్తున్నామంటే కుసుమలు వేస్తున్నాము. సో చూపిస్తాను ఆయిల్ కూడా. సో ఫస్ట్ అయితే ఎట్లెట్లనో వేసి ఇప్పుడైతే చాలా మంచిగానైతే తిరుగుతుంది, నడుస్తుంది. సో ఇంకా రోజుకి వేస్తుంటే అలవాటు అయితే అవుతుంటుంది దానికి. సో ఇప్పుడు ఆడ నిలబడి కొంచెం దాంట్ని కిందికి పైనకి అనుకుంటూ ఉండాలి అది రుబ్బడానికి అయితే. సో అట్లా వేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మంచిగా తిరుగుతుందో కొంచెం. సో ఒకటే ఎద్దు అయితే కట్టేసినా మేము, ఇంకొకటి అయితే కట్టేయలేదు. సో ఈసారి రెండు ఎద్దుల్ని కట్టేసి అయితే తిప్పాలి ఆయిల్. సో ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, మంచిగా తిరుగుతుంది. సో ఫ్రెండ్స్, మేమైతే ఇంత కొండ ప్రదేశం లాగా ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇక్కడ సైడ్ అయితే ఎవరు ఉండరు కదా. సో సౌండ్ వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ కూడా కాదని చెప్పి మేము ఇట్లా కొండలున్న ప్రదేశంలో ఎవరు లేని ప్రదేశంలో అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే సౌండ్ వల్ల కొంతమందికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇట్లా ఖాళీ ప్లేస్ లో అయితే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్, మా దాత్రి గడ్డి మోస్తుంది ఆవులకు. ఏం చేస్తున్నావు దాత్రి? ఇక్కడ చూపి, నీ ముఖం చూపి. అబ్బా గడ్డేస్తున్నా. దానికి అరుస్తుంది ఎందుకు తీసుకో. మళ్ళీ పని చేయాలి, నెల కూలీ తీసుకుంటలేవా? ఆవుకేస్తుంది. సో ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చి ఛాన్స్ సేపు అయింది. సో మేము అది కుసుమల ఆయిల్ అయితే 3 hours అయితే వేసినాము. సో మీకు చూపిద్దామని అనుకున్నాను, కాకపోతే కొంచెం హడావిడిలా కొంచెం గుర్తుకుండే లాస్ట్ మూమెంట్లో వచ్చేటప్పుడు అయితే మర్చిపోయినాను. సో సారీ, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూపిస్తాను. అంటే నేను చాలా అలసిపోయినాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎండగా అంటే నేను అసలు ఎండగా అంతగానో ఉండలేను, ఆయాసం అయిపోయి ఎట్లెట్లనో అయిపోతుంది నాకంతా. సో ఆ టెన్షన్లో నా మీద నాకే ఫోకస్ ఉంది, అందుకని నేను వీడియో తీయలేకపోయినాను. సారీ, నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా మా మమ్మీని కూడా తీసుకుపోయి గుర్తు పెట్టుకొని మరీ తీపించుకుంటాను వీడియో. సో ప్లీజ్ క్షమించండి నన్ను, సారీ. సో నేను వచ్చి ఛాన్స్ సేపు అయింది, కాకపోతే చూస్తున్నారు కదా వెనకాల కూడా చీకటి అయ్యింది. ఎందుకంటే అలసిపోయి నీళ్ళు తాగి ఫ్యాన్ కింద కొంచెం సేపు అట్లే ఉండి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను ఛాన్స్ సేపు.
ఎందుకంటే నేను మరి ఎండలో అంతసేపు ఉన్నాను అంటే చాలా గ్రేట్. నేను 3 అవర్స్ ఎండలో ఉన్నాను, అందుకని చెప్పి కొంచెం చాలా అలసిపోయినాను. సో దాన్ని తిప్పి 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 అవన్నీ సామాన్లన్నీ మళ్ళీ లోపల పెట్టుకొని మళ్ళీ ఇంటికి చాలా అయింది కాబట్టి అలసిపోయినాను. అందుకని చెప్పి వీడియో సరిగా తీయలేకపోయినాను. నెక్స్ట్ టైం మా మమ్మీని దగ్గర పెట్టుకొని మరీ తీపించుకుంటాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోని అయితే కలుసుకుందాం. అప్పటివరకు అయితే బాయ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్.